నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆపదలో ఆత్మబంధువు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎమ్మెల్యే అరవింద్ బాబు వెల్లడి. ప్రభుత్వం తరపున మార్చి 18న ఇఫ్తార్ విందు ఎమ్మెల్యే చదలవాడ వెల్లడి. ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో ఎలాంటి అపచారం జరగలేదు, కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ వెల్లడి. నేడు అన్నదాత సుఖీభవ నిధుల విడుదల, రైతుల ఖాతాల్లో 135.48 కోట్ల జమ, జిల్లాలో 2,40,530 మందికి ప్రయోజనం. ఎల్పీజీ వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు, జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహ వెల్లడి. నరసరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో 28,77,774 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అరవింద్ బాబు లబ్ధిదారులకు అందజేశారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్య విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ముందుంటుందని చదలవాడ అన్నారు. నరసరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో 28,77,774 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అరవింద్ బాబు లబ్ధిదారులకు అందజేశారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ముందుంటుందని చదలవాడ అన్నారు. ఆరోగ్యశ్రీ క్రిందకు రాని ఏ జబ్బులకైనా అత్యవసరమైన సీఎం రిలీఫ్ ఫండ్ అనేది శ్రీరామ రక్ష అని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. ఓకే సార్. బాబా ఒకసారి చూడండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా మరి ఉమ్మడి కూటమిని గెలిపించారు. అదేవిధంగా మంచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మరి ఆరోగ్యపరంగా పేద ప్రజలు ఆదుకోవడానికి భారతదేశంలో ఎక్కడ కూడా లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ని రిలీజ్ చేయడం జరిగింది. నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ లోని ఇది 15వ విడతగా సీఎం రిలీఫ్ ఫండ్ మరి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 44 మంది పేద రోగులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. దాదాపు 30 లక్షల రూపాయల చెక్కులను ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ప్రక్రియ లేదు. నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 2 ఏళ్ల నుంచి కూడా దాదాపు నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ కి సీఎం రిలీఫ్ ఫండ్ గా దాదాపు 15 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఎల్ఓసిగా ఒక 3 కోట్ల రూపాయలని రిలీజ్ చేయడం జరిగింది. అంటే పేద ప్రజల కుటుంబాలు బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, అదేవిధంగా ఆర్థిక పరంగా బాగుండాలి ఆలోచనతో ఆ కుటుంబాలు సంతోషంగా నవ్వుతూ ఉండాలనే ఆలోచనతో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఆరోగ్యశ్రీ ప్రక్రియను ఏర్పాటు చేయడం జరిగింది. నరసరావుపేటలో మార్చి 18న ప్రభుత్వం తరపున స్థానిక షాదీఖానాలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. నరసరావుపేట ఇఫ్తార్ విందుకి ప్రభుత్వం 5 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అదేవిధంగా నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మరి ప్రభుత్వం తరఫున దాదాపు మరి రంజాన్ ఇఫ్తార్ విందుకి 1.5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఒక నర్సరావుపేటకి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. రేపు 18వ తేదీన షాదీఖానాలో సాయంత్రం పూట ఇఫ్తార్ విందు ఇవ్వడానికి మరి నర్సరావుపేట నుంచి కలెక్టర్ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దాదాపు 2,000 మంది ముస్లిం సోదరులు దీనికి హాజరవ్వాలి. మరి వారందరూ కూడా ఇన్విటేషన్ పంపుతాము. అందువల్ల ఈ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు కోసం కానీ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మనకి నర్సరావుపేట కేటాయించడం జరిగింది. కాబట్టి మరి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్రికోటేశ్వరునికి నాసి రకం బియ్యంతో నైవేద్యం పెట్టినట్లు వస్తున్న ఆరోపణలపై అర్చకులతో కలిసి ఆలయ అధికారి చంద్రశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు. భక్తులు మొదటి పంటగా వచ్చిన బియ్యంతో నైవేద్యం చేయమని ఇచ్చిన బియ్యంతో తయారు చేసినట్లు పరిచారకులు వెల్లడించారు.
నైవేద్యం సరిగా లేకపోవటంతో బయటపడేసి ఆలయ అధికారులు ఇచ్చిన బియ్యంతో నైవేద్యం చేసి స్వామివారికి సమర్పించామని అర్చకులు తెలిపారు. బయటపడేసిన నైవేద్యాన్ని కోతులు తినటంతో సోషల్ మీడియాలో వివాదానికి దారితీసిందే తప్ప ఎక్కడా స్వామివారికి అపచారం జరగలేదని కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. త్రికోటేశ్వర స్వామి నమః. ఈరోజు స్వామివారి యొక్క నైవేద్యంలో పొరపాటు జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయండి. దాని మీద తమరు కూడా వచ్చి ఉన్నారు మా దగ్గరికి. దీనికి సంబంధించి నేను మా పరిచారక స్వామి ఎవరైతే స్వామివారికి మహానివేదన తయారు చేస్తారో వారిని అడిగి ఉన్నాను. నేను వారిని అడిగితే వారు చెప్పింది ఏంటంటే, మీరు ఇచ్చిన బియ్యాన్ని కాకుండా, స్వామివారికి నైవేద్యం ఉండాల్సిన బియ్యం కాకుండా ఒక భక్తుడి యొక్క కోరిక మేరకు అతను మొదటి పంట వచ్చిందని చెప్పి దానికోసం నేను నివేదన తయారు చేశానండి స్వామివారికి. అది తర్వాత బాగలేదని గ్రహించి నేను పక్కన పెట్టేసేసాను. అది బయట పెట్టడం వల్ల అవి కోతులు తిన్నాయి. తర్వాత నేను దానికి స్వామివారికి మరలా కూడా దేవస్థానం నుంచి ఇచ్చే బియ్యంతో వండానండి, నైవేద్యం తయారు చేశాను. దానివల్ల అది తర్వాత బాగుందండి. కాకపోతే నేను చేసిన పొరపాటు ఏంటంటే, నేను వాళ్ళు ఇచ్చిన దానితో నేను తయారు చేశాను, దానివల్ల ఇబ్బంది కలిగింది నాకు. ఆ పొరపాటు సరిదిద్దుకొని నేను చేశానండి. ఎప్పుడు అటువంటి పొరపాటు జరగదని చెప్పి అతను నాకు చెప్పి ఉన్నాడు. దీన్ని మన సోషల్ మీడియాలో వీళ్ళందరూ కూడా దాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. స్వామివారికి ఎటువంటి పొరపాట్లు జరగవండి. స్వామివారి దగ్గర స్వామివారికి మనం అన్నదానంలో ఏ బియ్యం అయితే వాడుతున్నామో ఏ బియ్యము పడితారానికి కానీ మిగతా అన్ని కార్యక్రమాలకు అవే బియ్యం వాడతామండి. మంచి బియ్యం వాడుతున్నాము. మన భోజనం కూడా చాలా బాగుంటుందని అన్ని చుట్టుపక్కలంతా బాగా ప్రతీతి. కాబట్టి స్వామివారికి ఎటువంటి పొరపాటు జరగలేదు. చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ నాసిరకం అనేది లేదండి. ఓం నమ ప్రణవార్థాయ సిద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ త్రికోటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానము కోటప్పకొండ. నిన్నటి రోజున శ్రీ స్వామివారి యొక్క మహానివేదన విషయమై మన మీడియా నందు జరిగినటువంటి ప్రచారం గురించి వివరణ ఇచ్చుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున మన దేవస్థానం నందు మన పరిచారకునిగా పనిచేస్తున్నటువంటి మన సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తులు వారి యొక్క మొదటి పంట, అంటే పంట పండిన తర్వాత మొదటి పంటను తీసుకొచ్చి స్వామివారికి మా పేరుతో స్వామివారికి మహానివేదన జరపాల్సిందిగా వారు కోరి ఉన్నారు. వారి యొక్క కోరిక ప్రకారంగా, అంటే స్వామివారికి నిత్యము జరుగుతున్నటువంటి బియ్యాన్ని కాకుండా మామూలుగా భక్తులు ఇచ్చారు మొదటి పంటగా. వారి యొక్క భక్తుల యొక్క అభీష్టం మేరకు వారు ఇచ్చినటువంటి బియ్యంతో స్వామివారికి మహానివేదన చేయగా, ఆ వండిన తర్వాత దానితో ఆ బియ్యం నందు, ఆ ప్రసాదం నందు నాణ్యత లోపించడం వల్ల దాన్ని తీసి పక్కన పెట్టి అది బయట ఉన్నటువంటి కోతులకి అది ఆహారంగా వేసి, మరలా వేరే దేవస్థానం వారు సమర్పించినటువంటి దేవస్థానం వారు స్వామివారికి నివేదన కొరకు నిత్యము ఇచ్చేటువంటి బియ్యమును వాటితో మరలా మన ప్రచారక స్వామివారు వండి మళ్ళీ అది స్వామివారికి నివేదన జరిగి ఉన్నది. దాంట్లో స్వామివారికి జరిగినటువంటి మహానివేదన విషయంలో ఎటువంటి అపచారము జరిగి ఉండలేదు. కాబట్టి ఆ వండిని పడేసేటువంటి సమయంలో ఎవరో భక్తులు అది మామూలుగా అంతా కూడా వీడియోలు ఫోటోలు తీసి కోతులకి ఆహారంగా వేసేటువంటి సమయంలో ఎవరో భక్తులు అంటే అదృశ్యంగా, అంటే మనకు తెలియకుండా ఎవరో వీడియో తీసి అది సాంఘిక మాధ్యమాలందు ప్రచారం చేయడం జరిగి ఉన్నది. ఆ సదరు విషయమే ఈవో గారు మమ్మల్ని ప్రశ్నించి మమ్మల్ని అందరినీ కూడా ఎంక్వైరీ చేయగా ఈ విధంగా పొరపాటు జరిగింది సార్, భక్తులు ఇచ్చినటువంటి అది ఆ విషయం కూడా మాకు తెలియకుండా మీరు ఎందుకు వండారని చెప్పేసి ఈవో గారు మమ్మల్ని ప్రశ్నించడం, మమ్మల్ని దండించడం జరిగింది. దానికి మేము ఈవో గారికి ఇట్లా విషయం అంతా కూడా తెలియజేసి ఉన్నాము. అంటే భక్తుల యొక్క కోరిక మేరకు వండాల్సి వచ్చిందని చెప్పేసి సంజాయిషి ఇచ్చుకొని ఉన్నాము. దానిపైన ఈవో గారు కూడా మమ్మల్ని మీ అందరి ముందు అంటే దానికి సంబంధించినటువంటి పత్రమును ఈవో గారికి లిఖితపూర్వకంగా మా యొక్క పొరపాటును రాసి ఇవ్వడం జరిగినది. నరసరావుపేట పట్టణంలో కుమ్మరి ముద్దుబిడ్డ తొలి తెలుగు మహిళా రచయిత్రి కుమ్మెర మొల్లబాంబ విగ్రహావిష్కరణ జయంతి వేడుకలు మార్చి 13న ఉదయం 9:30 గంటలకు కుమ్మరి బజార్ మహాలక్ష్మమ్మ చెట్టు దగ్గర నరసరావుపేటలో జరుగునని నిర్వాహకులు తెలిపారు. అనంతరం భోజన ఏర్పాట్లు ఉన్నట్లు వెల్లడించారు.
నగరకల్లు మండలం చల్లగుండ్ల గ్రామంలోని రాజీవ్ గాంధీ మెమోరియల్ హై స్కూల్ నందు జనసేన మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు జన్మదిన వేడుకల సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి విద్యార్థులకు ఫ్రూట్స్, నోట్స్, బుక్స్, పెన్నులు పంపిణీ చేసి తరగతి గదుల్లో ఫ్యాన్ సౌకర్యాలు లేకపోవడంతో 2 ఫ్యాన్లు డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఈ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు ఎవరైనా సరే ఈ సంవత్సరం జరగబో పరీక్షలలో ప్రథమ స్థానం పొందిన వారికి 2,500 రూపాయలు బహుమతి ఇస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Thank you. We wish you. We wish you. Happy birthday. We wish you. Happy birthday. Okay, thank you. ఈరోజు సిరిగిరి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా రాజీవ్ గాంధీ స్కూల్లో పెన్నులు, బుక్స్ అన్ని పంచడం జరిగింది. వన్స్ అగైన్ సిరిగిరి శ్రీనివాసరావు హ్యాపీ బర్త్డే. ముందుగా మీడియా మిత్రులు నమస్కారం. నగరకల్లు మండలం, నా పేరు బత్తిని శ్రీనివాసరావు, జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు సిరిగిరి శ్రీనివాసరావు గుంటూరు జిల్లా సమితి కార్యదర్శి పుట్టినరోజు సందర్భంగా చల్లగొల్ల గ్రామంలోనే వికలాంగుల స్కూల్లో ఘనంగా చేయడం జరిగింది. కేక్ కట్ చేసాం, బుక్స్, పండ్లు, పెన్లు ఇవ్వటం జరిగింది. అలానే ఇక్కడ స్టాఫ్ 2 గదుల్లో ఫ్యాన్లు లేవంటే మా పార్టీ తరఫున డొనేషన్ చేయడం జరిగింది. ఇక్కడ 10th క్లాస్ స్టూడెంట్ స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 2,500 ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున నగరకల్లు మండలం బత్తిని శ్రీనివాసరావు. సిరిగిరి శ్రీనన్న హ్యాపీ బర్త్డే. కేరిచ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రీకేజీ విద్యార్థుల కోసం నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు తమ ప్రాథమిక విద్యలో తొలి దశను పూర్తి చేసి తదుపరి తరగతిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చిన్నారుల విద్యలో ప్రీకేజీ దశ ఎంతో ముఖ్యమని, చిన్నప్పటి నుంచే మంచి విలువలు మరియు క్రమశిక్షణ అలవర్చుకుంటే వారు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. డైరెక్టర్ కొమటినేని నాసరయ్య మాట్లాడుతూ పిల్లల సమగ్ర అభివృద్ధి పాఠశాల లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ ఇన్ఛార్జ్ కోటా బాపూజీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిన్నారులు నృత్యాలు, యాక్షన్ సాంగ్స్తో ఆకట్టుకున్నారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు అందజేశారు. నరసరావుపేటలో వినుకొండ బైపాస్ రోడ్డు వద్ద ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అష్టాదశ శక్తి పీఠాలు అయిన 18 దేవతా విగ్రహ మూర్తులను ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాలను మూల నక్షత్రం మేషలగ్నంలో వాయు ప్రతిష్ఠ కార్యక్రమంతో ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా భక్తులు భారీగా హాజరై దేవతలను దర్శించుకున్నారు.
అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన రైతులకు 3వ విడత ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం ద్వారా భూమి కలిగిన రైతు కుటుంబాలకు మరియు ROFR భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ఏడాదికి మొత్తం 20,000 రూపాయల చొప్పున 3 విడతల్లో ప్రభుత్వం అందజేస్తోంది. ప్రభుత్వం 3వ విడత నిధులను 6,000 రూపాయల చొప్పున శుక్రవారం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 3వ విడత వివరాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3వ విడత నిధులను మార్చి 13న ప్రభుత్వం విడుదల చేయనుంది. దీని కింద అన్నదాత సుఖీభవ పథకం నుంచి 4,000 రూపాయలు మరియు పిఎం కిసాన్ పథకం నుంచి 2,000 రూపాయలు కలిపి మొత్తం 6,000 రూపాయలు లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొదటి విడతగా 2025 ఆగస్టు 2న, రెండవ విడతగా 2025 నవంబర్ 19న రైతుల ఖాతాల్లో 7,000 రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 3వ విడత నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర స్థాయి కార్యక్రమం శుక్రవారం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని నగదు జమ చేస్తారు. అదే రోజు జాతీయ స్థాయి కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలోని గువాహటిలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా జిల్లాలో 3వ విడతలో మొత్తం 2,40,530 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. వీరి ఖాతాల్లో సుమారు 135.48 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం జమ కానుంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం కారణంగా గ్యాస్ నిల్వలు తగ్గి ధరలు పెరుగునున్నాయని జరుగుతున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని, జిల్లాలోని వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా LPG నిల్వలు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, పౌర సరఫరాలు శాఖ అధికారులు, ఆయిల్ కంపెనీ ప్రతినిధులు, వివిధ గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితుల మూలంగా గ్యాస్ నిల్వలు తగ్గుతాయి, ధరలు పెరుగునున్నాయి అనే అసత్య ప్రచారం నేపథ్యంలో జిల్లాలోని LPG నిల్వలు, పంపిణీ, పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు వంటి అంశాలతో ఈ సందర్భంగా జేసీ పౌర సరఫరాల శాఖ అధికారులతో చర్చించి గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేసీ సంజన సింహ మాట్లాడుతూ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితుల మూలంగా గ్యాస్ నిల్వలు తగ్గుతాయి, ధరలు పెరుగునున్నాయి అనే అసత్య ప్రచారాలు నమ్మి వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటుంటే సర్వర్లు పనిచేయట్లేదని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. గ్యాస్కి ఇబ్బంది పడాల్సిన పని లేదని అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆపదలో ఆత్మబంధువు ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎమ్మెల్యే అరవింద్ బాబు వెల్లడి. ప్రభుత్వం తరపున మార్చి 18న ఇఫ్తార్ విందు, ఎమ్మెల్యే చదలవాడ వెల్లడి. ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో ఎలాంటి అపచారం జరగలేదు, కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ వెల్లడి.
నేడు అన్నదాత సుఖీభవ నిధుల విడుదల, రైతుల ఖాతాల్లో 135.48 కోట్ల జమ, జిల్లాలో 2,40,530 మందికి ప్రయోజనం. ఎల్పిజి వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు, జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహ వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.